హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ మాలతి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు కృష్ణాష్టమి వ్లాగ్ అండి. గుంటకల్లో కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారు అనేది అయితే మీకు ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇంకా లలితా నాట్యాలయం నుంచి అయితే పిల్లలు వచ్చి ఇక్కడ నాట్యం వేశారు. చాలా అంటే చాలా బాగా వేశారు. ఇంకా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు, గుమ్మనూరు నారాయణ స్వామి గారు కూడా ఈ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అంగరంగ వైభవంగా అయితే చేశారండి గుంటకల్లో కృష్ణాష్టమి వేడుకలు అయితే. ఇదంతా కూడా మీకు కూడా చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. గుడి కమిటీ మెంబర్స్ అందరూ కలిసి అంగరంగ వైభవంగా అయితే చేశారండి. నేనైతే ప్రతి ఒక్కటి వీడియో అయితే తీయలేదు, కొన్ని బిట్స్ యాడ్ చేస్తున్నాను. ఎవరినైనా తీయలేదంటే క్షమించండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, చూసేయండి. అందరికీ నమస్కారం. మేము లలితా నాట్యాలయం నుంచి వచ్చాము. మా పిల్లలందరూ శ్రీకృష్ణ కమిటీ దేవాలయం వాళ్ళు ఇన్వైట్ చేయగానే చాలా ఎక్సైటింగ్ గా ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే గుమ్మనూరు జయరాం గారు, నారాయణ స్వామి గారు ఇచ్చిన ఆపర్చునిటీకి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందర మా చిన్న పిల్లలు ప్రదర్శిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకృష్ణ దేవాలయ కమిటీ వాళ్ళకి మేము ఎంతో ఆదరంగా స్వాగతం అందుకున్నాం. మీది రాత్రి కూడా ఫోన్ చేసి చెప్పారు ఖచ్చితంగా రావాలని. అందుకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలందరినీ మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పవిత్రమైన దినం శ్రీకృష్ణాష్టమి. అందరికీ కూడా శుభాకాంక్షలు. ముందు ఉన్న మహిళలు అందరికీ కూడా పేరు. ఈరోజు ఈ శుభ సందర్భంగా పిల్లలు భరతనాట్యం అందరికీ నమస్కారం. ఇక్కడ మమ్మల్ని శ్రీకృష్ణ దేవాలయం కమిటీ వాళ్ళు డాన్స్ నృత్య ప్రదర్శన చేయాలని ఆహ్వానించారు. మా పిల్లలందరూ ఇక్కడ విచ్చేసి ప్రదర్శన చేస్తుండగా గుమ్మనూరు నారాయణ స్వామి గారు మాకు 10,000 విరాళంగా ఇవ్వడం జరిగింది పిల్లల అభివృద్ధి కోసం. వాళ్ళ కళ గుమ్మనూరు జయరాం గారి తమ్ముడు గుమ్మనూరు నారాయణ స్వామి గారు 10,000 విరాళంగా ఇచ్చారు, 10,000 రూపాయల అక్షరాల. అది మా పిల్లల అభివృద్ధి కోసం లలితా నాట్యాలయాలో ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా ఉపయోగించుకోమని, వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ కళాకారులు అవ్వాలని ఆయన పెద్ద మనసుతో ఇంత అమౌంట్ మాకు ఇచ్చినందుకు శతకోటి నమస్కారాలు సార్. మీకు ఆ శ్రీకృష్ణుడే మాకు ఈ రోజు సహాయం చేశారు మీ ద్వారా అనిపిస్తుంది. ఈ పిల్లలు ఎంత అదృష్టవంతులు ఇవాళ అని అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా ఈ డబ్బుని మేము పిల్లల అభివృద్ధి కోసం వాళ్ళు ఎక్కడైనా ప్రోగ్రామ్ చేస్తే తీసుకెళ్లడానికి మేము నెక్స్ట్ చిదంబరంలో ప్రోగ్రామ్ ఇవ్వాలని ఉంది. దానికోసం మేము యూజ్ చేస్తామని మాటిస్తున్నాను. ఎస్ సార్. నటరాజ స్వామి దగ్గర చేయాలని ఒక కోరిక, అక్కడికి యూజ్ చేస్తాం ఈ డబ్బులని నేను మీకు చెప్తున్నాను. ఆ నటరాజ స్వామి ఇప్పించారేమో సార్. థ్యాంక్ యూ. కార్నివల్ లో ప్రదర్శన చేసింది. తను ఆల్ ఇండియా లెవెల్ 2nd ర్యాంక్ తను నిలబడింది. ఆల్ ఇండియా లెవెల్ అంటే అన్ని స్కూల్స్ తన ఏజ్ కేటగిరీలో
13 years కేటగిరీలో తను ఆల్ ఇండియా లెవెల్ సెకండ్ ప్లేస్ లో నిలబడింది. దానికి అందరూ ధన్యవాదాలు. మా టీం అందరూ తనని సపోర్ట్ చేశారు. తను కూడా టీచర్ ఎలా చెప్తే నేర్చుకునింది. పిల్లలందరూ ఇలాగే ఇంకా ఆర్ట్ ఫార్మ్స్ లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సాత్విక. మోనికా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. తను ప్రదర్శించబోతున్న సాంగ్ పుష్పాంజలి నాగేశ్వరరావు సార్ నేర్పించారు తనకు. తీసావా? మోని
నాట్యాలయ విద్యార్థులు వాళ్ళు వెంకటరమణ బారు అనే పాటకు ప్రదర్శించబోతున్నారు. లవ్య, జస్రిత, సాయితన్వి, భువిక, వేణుహ్య, హయాతి, హారిక, అక్షిత, స్నేహిత వీళ్ళందరూ ప్రదర్శించబోతున్నారు. మీరందరూ కరతాళ ధ్వనులతో వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ మాదిరి అదేవిధంగా ఒక కిరీటం పెట్టి ఫ్రూట్ ఇచ్చి ఆ రకంగా చేశాడు కాబట్టి మా అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది రెండవసారి నేను ఇక్కడికి గుడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా అందరూ కలిసిమెలిసి రాష్ట్రం ఎక్కడ చూసినా కూడా అన్ని పల్లెల్లో కూడా ఈరోజు బ్రహ్మాండంగా శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకోవడం. ఇప్పుడే గుత్తికి పోయి ఒక ర్యాలీలో అక్కడ కూడా సోదరులతో పాలు పంచుకొని రావడం కూడా జరిగింది. అందరూ కూడా ఇలాగే సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడు శ్రీకృష్ణుడు అందరికీ మంచి చేయాలని, అదేవిధంగా కొంతమంది పెద్దలు కూడా నాకు కొన్ని కోరికలు అడగడం కూడా జరిగింది. అది మీరు మొదలు పెడితే
నా వంతు కూడా సహాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి అదేవిధంగా ఇక్కడ గుమ్మనూరు సంబంధించిన మనవరాలు కూడా ఉంది. ఇక్కడ రారా, ఇదే పెరుగు, గుమ్మనూరు పెరుగు. వీళ్ళందరూ కూడా సమానమే, నాకు నా పిల్లలే. ఎందుకంటే నేను వీటికి వచ్చిన తర్వాత మోహన్ వాడు నా అన్న కొడుకు, అన్న పాపన్న అని చెప్పినప్పుడు కూడా సమీక్ష సల్లా ఈ అమ్మాయి సంధ్యామూర్తి గారి దగ్గర ఇంతకు ముందు నేర్చుకున్నారు. ఇప్పుడు లలితా నాట్యాలయంలో మరీ చేరి ఇప్పుడు మా దగ్గర విద్య అభ్యసిస్తున్నారు. అమ్మాయి మా సోదరుని కూతురు చక్కగా డాన్స్ చేస్తుంది. శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే. ఇంత చక్కటి నృత్య కళా ప్రదర్శన చేసిన విద్యార్థులకు నేర్పించిన గురువు గారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. సన్మానం చేయవారు డాక్టర్ సాయిలహరి యాదవ్, మా అమ్మాయి సార్ డాక్టర్. గౌరవ ఎమ్మెల్యే వారి చేత శ్రీకృష్ణ ప్రతిమ, రాధాకృష్ణ ప్రతిమ మరియు మెమెంటో అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా జరిగిందంటే ఈ నృత్య కళాశాల యొక్క గురువు గారే దీనికి కారణమని చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలా బాగా జరిగిందండి. ఇంకా నేను అవన్నీ అయితే క్లిప్స్ మిస్ అయ్యాను. నాకు ప్రణవిత్ ఏడుస్తున్నాడు, వాడిని ఎత్తుకోవాలి. ఇంకా అక్కకు కూడా మోక్షిత్ ఉన్నాడు, సమీక్ష ఉంది కదా, కాబట్టి అక్కకు కూడా సరిగ్గా వీడియో అయితే తీయడానికి కుదరడం లేదు. ఎందుకంటే అక్కకు తెలిసిన వాళ్ళు చాలా మంది వచ్చారు, వాళ్ళందరితో మాట్లాడుకుంటూ ఉండడం వీడియోస్ సరిగ్గా తీయలేకపోయాము. ఇంకా ఎమ్మెల్యే గారిని అయితే కృష్ణుడిలాగా రెడీ చేశారండి, అదంతా కూడా చాలా బాగుంది. ఒక నిమిషం. అన్నం వృధా చేయరాదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాంట్లో ఫ్లూట్ ఉందని చూడుక. ఇంకా అయితే చాలా బాగా జరిగిందండి అంతా కూడా. ఇంక ఇంటికి వెళ్దాం అనే టైంలో అయితే వర్షం పడింది, అందుకే ఇంకా కాసేపు అక్కడే కూర్చొని మా అక్క ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇంకా ఉన్నారు, అందుకోసం అయితే ఇంకా అక్కడే ఉన్నాము. చాలామంది అందరూ వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇంకా మేము కూడా అక్కడే కొద్దిసేపు కూర్చున్నాము, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.